ప్రైజ్ లార్డ్ అందరికి. క్రిస్మస్ ని అందరూ వివిధ రకాలుగా సెలబ్రేట్ చేసుకుంటారు. వరల్డ్ వైడ్ మొత్తంలో క్రిస్మస్ ఒక్కటే ఆల్మోస్ట్ అందరు సెలబ్రేట్ చేసుకునేది. రిలీజియన్, క్యాస్ట్, క్రీడ్ అవన్నీ డిఫరెన్స్ ఏం లేకుండా క్రిస్మస్ ఒక్కటే సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే టీవీ రిపోర్టర్ ప్రజల్లోకి వెళ్ళి క్రిస్మస్ అంటే ఏంటో తెలుసుకుంటాడు. వాళ్ళు ఏం చెప్తారో, అసలు క్రిస్మస్ కి అసలైన అర్థం ఏమిటో ఈ స్కిట్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ ప్రతీక్, ఎలా ఉన్నావు? బాగున్నాను మేడం, మీరు? నేను కూడా బాగున్నాను. ఈ మధ్య క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలా అవుతున్నాయి కదా? అవును అవును మేడం. అసలు క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది ఏమైనా తెలుసా నీకు? నాకు చాలా కొంచెమే తెలుసు. లేదు మేడం, నాకు కూడా తెలియదు, కానీ ప్రపంచం అంతా సెలబ్రేట్ చేసుకుంటారంట కదా. అవును, క్రిస్మస్ అనేది ప్రపంచం మొత్తం సెలబ్రేట్ చేసుకుంటారు. అది కూడా 1 డే 2 డేస్ కూడా కాదు, మొత్తం 1 మంత్ వరకు సెలబ్రేట్ చేసుకుంటారంట. అవునా? ఓకే. సో నువ్వు ప్రపంచంలో ఉన్న ప్రజలందరి దగ్గరికి, ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, అసలు క్రిస్మస్ అంటే ఏంటి అనేది నువ్వు తెలుసుకో. నైస్ ఐడియా మేడం. దీంతో మన టిఆర్పి పీక్స్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు? నా పేరు దివ్య. నేను హైఫై టీవీ నుంచి రిపోర్టర్ ప్రతీక్ని మాట్లాడుతున్నాను. ఈరోజు క్రిస్మస్ అంటే ఏంటో ప్రజల అభిప్రాయాలు అందరినీ మేము కనుక్కుంటున్నాము. ఏం చేసి వస్తున్నారు మీరు ఈ క్రిస్మస్ దినాన్న? క్రిస్మస్ అంటే షాపింగ్. క్రిస్మస్ అంటే షాపింగ్లో డ్రెస్సెస్, ఆ డ్రెస్సెస్ సిల్క్ శారీస్, చుడిదార్స్, లెహంగా, వెస్టర్న్ వేర్స్, టాప్స్, జీన్స్, చాలా ట్రెండింగ్వి, ఫ్యాషన్వి అన్ని షాప్స్లో అవైలబుల్ ఉన్నాయి. ఆ క్రిస్మస్ ఫెస్టివల్ అంటే మాకు పెద్ద షాపింగ్. ఏమని అడగండి, ఇంకా ఏంటో చెప్తుంది. క్రిస్మస్ అంటే ఆఫర్, ఒకటి కొంటే 2 ఫ్రీ, ఒకటి కొంటే ఫ్రీ. కళ్యాణ్ జ్యువెల్స్, మాంగళ్య, చెన్నై షాపింగ్ మాల్, సిఎంఆర్, ఇంకా ఎన్ని షాప్స్ ఉన్నాయి తెలుసా? మీరు కూడా వెళ్ళండి. మాంగళ్య, చెన్నై షాపింగ్ మాల్, సిఎంఆర్, ఇంకా ఎన్ని షాప్స్ ఉన్నాయి తెలుసా? మీరు కూడా వెళ్ళండి. మాంగళ్య, చెన్నై షాపింగ్ మాల్, సిఎంఆర్, ఇంకా ఎన్ని షాప్స్ ఉన్నాయి తెలుసా? మీరు కూడా తప్పకుండా అండి, మేము కూడా వెళ్తా. అసలు క్రిస్మస్ దినం అంటే ఏంటి? మీ అభిప్రాయం ఏంటి? అసలు క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే షాపింగ్. ఓకే, చూస్తున్నారుగా మరి ప్రజలు క్రిస్మస్ అంటే షాపింగ్ అంట. మరి మిగతా వాళ్ళు ఏమంటారో కూడా తెలుసుకుందాం. హలో అండి, మీ పేరేంటి? హలో, నా పేరు నాన్సీ. నా పేరు హ్యానా. ఏంటండి మీరు చాలా హైఫైగా ఏదో మాట్లాడుకుంటూ వస్తున్నారు, ఏంటది? మేమా ఈరోజు క్రిస్మస్ కదా, అందుకోసమనే మేము మాట్లాడుకుంటున్నాం అనమాట. ఈరోజు క్రిస్మస్ కదా, అందుకోసమనే మేము మాట్లాడుకుంటున్నాం అనమాట. దేని గురించి అండి? క్రిస్మస్ అంటే అసలు మేము అంటే ప్రోగ్రామ్ చేస్తున్నాం. క్రిస్మస్ అంటే మీ అభిప్రాయం ఏంటో కనుక్కుందామని మిమ్మల్ని సందర్శించాం. క్రిస్మస్ అంటే మాకు తిండి. ఎన్నో పిండి వంటకాలు, ఎన్నో మురుకులు, అరిసెలు, కేక్స్, చాక్లెట్స్, ఇంకా అన్ని కూరలు చేసుకొని మంచిగా తిని పడుకుంటాం. క్రిస్మస్ అంటే మాకు తిండి. ఎన్నో పిండి వంటకాలు, ఎన్నో మురుకులు, అరిసెలు, కేక్స్, చాక్లెట్స్, ఇంకా అన్ని కూరలు చేసుకొని మంచిగా తిని పడుకుంటాం. అవునా? క్రిస్మస్ అంటే మాకు ముక్కలైందే ముద్ద దిగదు. మా ఇంట్లో కానీ, మా చుట్టాలింట్లో కానీ, ఎక్కడికి వెళ్ళినా మాకు చికెన్, మటన్ లేకపోతే అసలు ముద్ద దిగదు తెలుసా? చికెన్, మటన్ కర్రీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ కెబాబ్స్, చికెన్ నూడిల్స్ చాలా ఉన్నాయి. సో క్రిస్మస్ అంటే అసలు ఏంటి? క్రిస్మస్ అంటే ఫుడ్. క్రిస్మస్ అంటే ఇంకా తిండే మాకు, అంతే. సో చూస్తున్నారుగా, క్రిస్మస్ అంటే తిండంట, క్రిస్మస్ అంటే షాపింగ్ అంట. మరి దీని అసలు మీనింగ్ ఏంటో మనకి మరి ఇంకా తెలుసుకోవడానికి మనం ఇంకా కొంతమందిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు జశ్వంత్. మీరు? నేను హైఫై టీవీ నుంచి రిపోర్టర్ ప్రతీక్ని మాట్లాడుతున్నాను. ఈ క్రిస్మస్ దినాన్న మీరు తట్టబుట్ట సర్దుకొని ఎక్కడికి వెళ్తున్నారండి? నేను మా ఊరికి వెళ్తున్నాను. నేను మా ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేయడానికి, ఇంకా మా ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాను. ఏంటి మరి మీరు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవట్లేదా? క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నా కదా. క్రిస్మస్ అంటే హాలిడేస్, నేను వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తాను మా ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్ తోటి. ఓహో అంకుల్, బాబు, నువ్వు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నావు అయితే ఈ రోజు? చేసుకుంటున్నాను అంకుల్. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా బాబు నీకు? తెలీదు అంకుల్. మరి ఎట్లా బాబు? తెలీదు అంకుల్, నాకు క్రిస్మస్ అంటే తెలీదు. క్రిస్మస్ అంటే మా మమ్మీకి తెలుసు, మా డాడీకి తెలుసు. మరి నీకు తెలీదా బాబు? తెలీదు అంకుల్, కావాలంటే మా ఇంటికి రండి, మా మమ్మీ డాడీ చెప్తారు. వద్దులే. మరి చూస్తున్నారుగా ప్రజలు, క్రిస్మస్ అంటే హాలిడేస్ అంట, పిండి వంటలు అంట, తిండి అంట. మరి ఇంకా ఏంటో మరి ప్రజల్ని తలుచుకుందాం. ఇంకా ఇక్కడ ఒక పాప మరి బైబిల్ పట్టుకొని వస్తుంది, తనకు తెలిసేమో అడుగుదాం రండి. హ్యాపీ క్రిస్మస్ అండి. హ్యాపీ క్రిస్మస్ అండి.
హ్యాపీ క్రిస్మస్ అండి. నేను హైఫై టీవీ నుంచి రిపోర్టర్ ప్రతీక్ని మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ క్రిస్మస్ దినాన్ని ఎక్కడికి బయలుదేరాలండి మీరు బైబిల్ తీసుకొని? మేము చర్చ్కి వెళ్తున్నామండి. చర్చ్కా? క్రిస్మస్ రోజు? అవునండి. అదేంటండి మరి మీరు క్రిస్మస్ జరుపుకోవట్లేదా? మేము క్రిస్మస్ చర్చ్లో అందరితో కలిసి సంఘం అంతా కూడుకొని జరుపుకుంటాం. అవునా? అసలు క్రిస్మస్ అంటే మీ అభిప్రాయం ఏంటండి? క్రిస్మస్ అంటే ఏంటి అసలు? క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు జన్మించిన రోజు. యేసుక్రీస్తు పాపులను రక్షించడానికి ఈ లోకంలో జన్మించి సిల్వలో రక్తం కార్చి మళ్ళీ 3వ దినము తిరిగి లేచాడు. ఇది నమ్మితే ఇది రక్షణ. ఇదే నిజమైన క్రిస్మస్. తను చెప్పిన ప్రకారం అయితే క్రిస్మస్ అంటే క్రీస్తు జన్మించిన రోజు, లోక రక్షకుడు మనకై ఈనాడు లోకంలో జన్మించిన రోజు అని మనకు తెలుస్తున్నది. సో యా, ఐ గివ్ దిస్ ఓవర్ టు స్టూడియో.